నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు కలిగే ఎన్నో ఆధ్యాత్మికపరమైన సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తుంటారు. వాటికి శాస్త్రీయ సమాధానాలను పండితులచే అందించే కార్యక్రమమే ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి, దేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. కృష్ణార్పణం. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రవి గారు మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. నూతనంగా నిర్మించిన గృహాలకు వైకుంఠం, కైలాసం, బృందావనం వంటి పేర్లు పెట్టవచ్చా తెలియచేయనంటూ కోరుతున్నారు. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఆ గృహము వారి వారి అభిరుచులకు అనుగుణంగా నిర్మాణం చేసుకున్న తరువాత దైవదత్తమైనటువంటి పేర్లు గనక ఆ గృహానికి పెట్టినట్లయితే రక్షణ కవచంగా ఉంటుంది అనేటువంటి విశేషాంశం ఉంది. అయితే వారి యొక్క తండ్రి పేరు లేక వారి యొక్క ఇంటి పేరు ఇట్లాంటి పేర్లు మాత్రం గృహానికి వ్రాయకూడదు అని చెప్పేసి శాస్త్రం. ఎందుచేతనంటే వారి యొక్క పేరు రాసుకున్నట్లయితే వర్గుల యొక్క ప్రభావరీత్యా ఆయన తదనంతరం దాని యొక్క ప్రభావం అంత గొప్పగా పనిచేయదు. అందుచేత దైవ సంబంధమైనటువంటి పేర్లు కనుక వ్రాసినట్లయితే వైకుంఠ నిలయం ఇలా కనుక రాసినట్లయితే చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది. కానీ అయితే గృహానికి పేర్లు పెట్టేటప్పుడు కూడాను చూడగానే దైవచింతన తత్పరత రావాలి. ఆ బయట ఉన్న వాళ్ళకి, ఆ యజమానికి నమస్కారం అంటే బాగున్నారా అనేటట్టుగా పలకరించాలంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ, అక్కడ రామ తత్వంతో కూడినటువంటి పేర్లు, ఆంజనేయ స్వామి వారి తత్వంతో కూడిన పేర్లు, శాంకరీదేవికి సంబంధించినటువంటి పేర్లు. శాంకరి అంటే ఆమె రాజరాజేశ్వరీ దేవి కాబట్టి ఆమె అక్కడ చింతామణి ద్వారంలో విరాజిల్లుతూ ఆ యొక్క యోగాన్ని కలిగించింది ఈ యొక్క యజమానికి. కాబట్టి అందుకనే గృహ నిర్మాణం అంతా కూడా అయిపోయిన తర్వాత, గృహప్రవేశం చేసిన తర్వాత స్త్రీలందరూ కలిసి తప్పనిసరిగా మణిద్వీప వర్ణన అనేటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాంశాన్ని చదవటం చాలా మంచిది. చింతామణి ద్వారంలో విరాజిల్లేటువంటి జగన్మాత. అందుకనే పరికిం పల్లవలేశమై పరకు బ్రహ్మానందముల్ సైతము తరుణీ రత్నమతావకీన పరమానందములోగాన నీ చరణాంభోజములంటి పల్మరు నమస్కారంబు గావింతునే అనేటువంటి ప్రభావం రావాలి. ఆ గృహం కట్టిన తర్వాత అమ్మ నీ చరణార విందములకు నమస్కృతాంజలి ఘటిస్తున్నాను అని. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వశ్చార్త్యరే దేవి నారాయణీ నమోస్తుతే అన్నారు. అందుచేత గృహములకు పేర్లు పెట్టుకునుట అనేటువంటిది ప్రాచీన సంప్రదాయమే. ఆ పేర్లు కూడాను ఆలోచించి పెట్టుకోవాలి తప్ప ఇష్టం వచ్చిన రీతిలో పెట్టుకునుట అనర్థదాయకము అనే విషయాన్ని గుర్తెరగాలి. గురుగారు, మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శ్రియా సాహితి గారు గుంటూరు నుంచి రాస్తున్నారు. గోదానం బ్రాహ్మణుడికే చెయ్యాలా, ఎవరికైనా చేయవచ్చా తెలియచేయనంటూ కోరుతున్నారు. గోవు సమస్త దేవతా స్వరూప లక్షణం.
మానవ జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి జన్మ చివరి జన్మ బ్రాహ్మణ జన్మ. బ్రాహ్మణుడు పుట్టిన ప్రతి ఒక్కరూ చక్కగా వేదశాస్త్రాధ్యయనము, దైవీ తత్పరతో కూడినటువంటి ప్రభావాలను దీక్షతో నెరవేర్చుకొని మానవ జీవితంలో అందరికీ సలహాలు ఇచ్చేటువంటి ఉత్తమోత్తమైన ప్రభావం కలిగిన వ్యక్తిగా భగవంతుడు ఆ యొక్క నిర్దేశాన్ని ప్రసాదించాడు. అందుచేత ఎవరికైనా దానం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఉత్తమోత్తమైనటువంటి అతినిష్టాగరిష్టాపరుడైనటువంటి బ్రాహ్మణోత్తమునికి గనక ఆ గోమాతను గనక దానంగా ఇచ్చినట్లయితే ఇతని జీవితంలో పుణ్యఫలప్రదమైనటువంటి ప్రభావం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. గోసేవ చేయటం వెనకాల అత్యంత విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదం ఉన్నది. ప్రతి వ్యక్తి కూడాను తమ గ్రహచార గతుల రీత్యా కూడాను దుష్కర్మలు వచ్చినప్పుడు గోవుకు ప్రదక్షిణం చేసి ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాన్ని గోవుకు సమర్పించి నమస్కృతాంజలు గడించడం కూడా మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. అంతేకాకుండా గృహప్రవేశం సాక్షాత్తు పరమేశ్వరుడే గృహాన్ని కట్టినప్పుడు ఆ గృహప్రవేశానికి ఆహ్వానించింది ఎవరినో తెలుసా? సర్వశాస్త్రాల్ని అధ్యయనం చేసినటువంటి రావణ బ్రహ్మను. రావణ బ్రహ్మ వచ్చి గృహప్రవేశం చేశాడు. ఆ కైలాసవాసికి తెలియదా? ఎవరికి ఎటువంటి శాస్త్రాధ్యయనం వచ్చో ఆ వ్యక్తిని గౌరవించడమే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితి అని. అందుచేత ఇక్కడ కలియుగంలో ఏదైనా విశేషవంతమైనటువంటి దానాదులు చేసేటప్పుడు అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని సంతరింపచేసుకోవటానికి అసలు సిసలైన బ్రాహ్మణోత్తముడికి మాత్రమే దానం చేసినట్టయితే సత్ఫలితం సంభవిస్తుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. గురుగారు, ఒక ఈమెయిల్ చూద్దామండి. సాయి రిత్విక్ గారు బెంగళూరు నుంచి పంపించారు. పూజకు ముందు చెప్పే సంకల్పంలో స్వర్గస్థుల పేర్లు కూడా చెప్పవచ్చునా, తెలియచేయండి అంటూ కోరుతున్నారు. పూజ అనేటువంటిది మనకు నిత్యం కూడాను మన మనస్సు త్రికరణ శుద్ధి కలిగి విపత్కరమైనటువంటి ఆలోచన సరళి లేకుండా చేసేటువంటి విశేషవంతమైన ప్రక్రియ. ఈ పూజ చేసుకునేటప్పుడు ఎవరికి వారే తమ యొక్క గోత్రనామాల్ని చెప్పుకోవాలి. అలాగే విశిష్టవంతమైనటువంటి పూజలు నిర్వహించేటప్పుడు, విశిష్టవంతమైనటువంటి పూజలు అంటే సహస్రలింగార్చన అనేటువంటిది చేస్తున్నాం. నాన్నగారు అమ్మగారు ఉన్నారు, అందుచేత మొట్టమొదటిసారిగా కుమారుడు చేస్తున్నాడు. తండ్రి గోత్రం చెప్పాల్సిందే. తండ్రి పేరు తల్లి పేరు చెప్పి కుమారస్య అని చెప్పేసి చెప్పాలి. శాండిలిస గోత్రోద్భవస్య శ్రీరామమూర్తి నామధేస్య ధర్మపత్ని శారదాంబ నామధేస్య కుమారస్య వేణుగోపాల నామధేస్య అంటూ చెప్పాలి. అదే పితృకర్మలు నిర్వహించేటప్పుడు చనిపోయినటువంటి పితృదేవతల యొక్క లిస్ట్ అంతా కూడాను చెప్పాల్సిందే.
ముత్తాత, తాత, తండ్రి వీళ్ళందరి పేర్లు కూడాను చెబుతూ ఆ యొక్క తర్పణాదులు విడిచేటువంటి ప్రక్రియ మనకు పూజా విధానంలో ఉంది. ఒక్క సంవత్సర మాసికములు పెట్టేటువంటి సందర్భంలో నిత్యం గృహంలోనూ దేవాలయాల్లోనూ మనం పూజలు చేసేటప్పుడు బ్రతికి ఉన్నటువంటి వారి పేర్లు మాత్రం చెప్పుకోవచ్చు, తప్పులేదు. కుటుంబంలో పెద్ద ఆయన భార్య తీర్థయాత్రకు వెళ్ళారు, పిల్లలు రాలేదు, మరి పూజ చేయించుకుంటున్నాడు అక్కడ అభిషేకార్చన. అప్పుడు వాళ్ళ నాన్న అమ్మ పేరు చెప్పి ఈయన పేరు చెప్పుకొని ఈయన భార్య పేరు చెప్పి ఎంతమంది అయితే పుత్రులు ఉంటారో అంతమంది పుత్రుల పేర్లు, వారి యొక్క భార్య పేర్లు, వారి పిల్లల పేర్లు కూడా చెప్పుకొని పూజ చేయించుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని దేవాలయానికి వెళ్ళాను కదా స్వర్గస్థులైనటువంటి వారి పేర్లు కూడా చెప్తే ఇంకా చాలా మంచిది అని చెప్పేసి చనిపోయినటువంటి వారి పేర్లతో మాత్రం పూజలు చేయకూడదు. ఏది మనం తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు. అదే పుష్కర సమయం వస్తుంది, పుష్కర విధి అని చెప్పేసి పితృదేవతలకు తర్పణాదులు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఆ పుష్కర సమయం. ఆ సమయంలో మాత్రం తాత, తండ్రి, ముత్తాత వారి యొక్క పేర్లన్నీ కూడాను చెప్పుకొని మనం పూజ చేయవచ్చు. అలాగే కళ్యాణ సమయం వస్తోంది. ఈ కళ్యాణ పరంపర జరిగేటప్పుడు కూడాను పితృదేవతల యొక్క ఆశీస్సుల కోసం వాళ్ళ పేర్లు చదువుతాం. అక్కడ అర్థం చేసుకోండి బాగా. రామ కళ్యాణం జరుగుతోంది, రాముల వారి యొక్క తండ్రి కాకుండా ముత్తాత దగ్గర నుంచి తర్వాత తండ్రి దగ్గర నుంచి ఆయన కుమారుడు ఈయనయ్యా అని చెప్పేసి చెప్పే ప్రవర చదువుతారు. మనం నిత్య కళ్యాణం మన జీవితాల్లో కళ్యాణం ఏదైనా నిర్వహించేటప్పుడు కూడా పూర్వీకుల యొక్క పేర్ల యొక్క ఆశీస్సులు మనకు చదవాలి. వీరి యొక్క ఆశీస్సులు ఉండుగాక అంటాడు బ్రాహ్మణోత్తముడు. మనం ఇళ్లల్లో నిత్యం కూడా పూజ జరుపుకునేటప్పుడు మన పేరు, మన గోత్రం, మన పిల్లల గోత్రం చెప్పుకొని పూజలు నిర్వహించడమే రివాజు. ఇది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. ఉత్తరం చూద్దాం గురుగారు. ఈ ఉత్తరాన్ని కడప నుంచి అనిత గారు రాస్తున్నారు. స్ఫటికమాలను గృహస్థులు ధరించవచ్చా తెలియచేయండి అంటూ కోరుతున్నారు. మాలాధారణ అనేటువంటిది శరీరంలో ఒక విద్యుత్ అయస్కాంత శక్తి ప్రభావతత్వాన్ని ప్రసరింపజేస్తుంది. ఒక్కొక్క మాల ఒక్కొక్క విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. స్ఫటికమాల అనేటువంటిది శరీరంలో ఉండేటువంటి వేడిని నియంత్రించేటువంటి గొప్ప విశేషం. సహజసిద్ధంగా వివాహం కావలసినటువంటి వారు, కొత్తగా వివాహం అయినటువంటి వాళ్ళు నిత్యం స్ఫటికమాలను గనక ధారణ చేసినట్లయితే వారి శరీరంలో ఉష్ణతత్వం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడాను అది సుఖమయ జీవితానికి కొంత ఆటంకాన్ని ఏర్పరచడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాలలు ధరించకండాయా, కావాలంటే రుద్రాక్ష మాల వేసుకో, నీవు పైకి వస్తున్నటువంటి వాడివి చక్కగా పద్మమాల ధారణ చెయ్యి, నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నట్లయితే బంగారం పూసలతో మాల చేసుకో, ఇత్యాది మాలలు విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి. అందుకే మనస్సు నిలకడలేక కామతృష్ణ ప్రభావం మితిమీరిపోతున్నటువంటి వారికి
స్ఫటికమాల చక్కటి దివ్యౌషధం అన్నారు. అయ్యప్ప దీక్ష తీసుకునేటప్పుడు 40 రోజుల పాటు కూడాను మనస్సుని వేరే ఆలోచన పరంపరల వైపు పోనీయకుండా నిలకడలేని మనస్సు నిలకడగా ఉండే విధంగా స్ఫటికమాల ధారణ చేస్తారు స్వాములకు. ఆ మాల వేయగానే అనుక్షణం కూడాను ఆధ్యాత్మిక తత్వంతో తెల్లవారుజామునే లేచి చలిలో లెక్క చేయకుండా అలా స్నానం చేసి ఆ యొక్క విభూతి ధారణ గంధం పెట్టుకొని స్వామియే శరణం అయ్యప్ప అనే నామం చేస్తూ ఆ దీక్షా కంకణ తత్పరత సఫలీకృతాన్ని చేస్తాడు మానవుడు. ఇక వయస్సు మళ్ళింది. వయపరిమాణము తగ్గుచుండెని నెట్టుతరింతునో ఎరుంగనింక భవాంబుది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను స్ఫటికమాల ధారణ చేయవచ్చు. నిత్య యవ్వనవంతులు చక్కటి భవిష్యత్ ప్రణాళికలో ఉన్నతమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడిపేటువంటి వారు మాత్రం కించిత్తు ఆలోచన చేసే మాలాధారణ విషయాల్ని పాటించాలి. అందరికీ కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగించే మాలలు రుద్రాక్షమాలలు, పద్మమాలలు. పద్మమాల లక్ష్మీదేవికి చాలా ప్రీతివంతమైంది. ధనమూలం ఇదం జగత్. ధనం లేకుండా ఏది సాధించలేం. ఎంత జ్ఞానం ఉన్నా ధనం గనక లేకపోతే తక్కువగా అంచనా వేయటం జరుగుతుంది. కాబట్టి పద్మపూసల మాల సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. రుద్రాక్షమాల సాక్షాత్తు శివస్వరూపతత్వరీత్యా ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తుంది. గురుగారు, మరొక ఉత్తరాన్ని చూద్దామండి. ఈ ఉత్తరాన్ని రజిత గారు బోధన్ నుంచి రాస్తున్నారు. పుణ్య నదులలో అస్థికలు ఎందుకు కలుపుతారు? అలా కలపవచ్చా? తెలియచేయండి అంటూ కోరుతున్నారు. సృష్టిలో గొప్ప విశేషం భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో నదులకు ఉన్నంత పవిత్రత మరి ఎక్కడా లేదు. పుణ్య నదుల్లో స్నానం చేసి అక్కడ గోత్రనామాలు చెప్పుకొని బయటికి వచ్చి యక్షతర్పణం చేసి సూర్యభగవానికి అర్ఘ్యమిస్తే జన్మ జన్మాంతరాల రీత్యా వెన్నాడుతున్నటువంటి కర్మ పటాపంచలైపోతుంది. కర్మమున పుట్టు జీవుడు కర్మమున గల్గు సుఖదుఖములు అన్నారు. కర్మ సిద్ధాంతం మన కర్మభూమి అయినటువంటి భారతావని. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క అస్థికల్ని పరమ పవిత్రవంతమైనటువంటి నదీ తీర ప్రాంతంలో, అది కూడాను కాశీ గంగ, కాశీ వెళ్ళి అస్థికలు కలిపి వచ్చానండి అంటారు. ఆ కాశీలో గంగకు అంత విశేషత ఏమిటండి? ఎందుచేతండి అంటే సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడే అక్కడ పరమపదించినటువంటి వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉచ్చరింపచేస్తాడు. అక్కడ మరణించినటువంటి వారికి చెవి కూడా అట్లా పైకి లేస్తుంది. అది జన్మసుకృత పుణ్యం అక్కడ మరణించడం. అలా సంభవించినప్పుడు కనీసం ఈ ఆత్మ పరిపక్వత స్థితిని పొంది మరలా ఉత్తమోత్తమమైనటువంటి పుణ్యగతులలో సాధింపు చర్యకు పరమేశ్వరుడు అనుగ్రహించడానికి వీలుగా ఈ జన్మలో ఆయన ప్రసాదించినటువంటి ఈ శరీరాన్ని కాల్చగా మిగిలినటువంటి ఆ అస్థికల్ని పరమ పవిత్రవంతమైనటువంటి ఆ యొక్క కాశీ విశ్వేశ్వర
సన్నిధి వద్ద ప్రవహించుతూ ఉన్నటువంటి గంగలో గనక కలిపినట్లయితే జన్మ జన్మాంతరాల కర్మ విధ్వంసన తొలగిపోయి ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావం ఆ ఆత్మకు సిద్ధింపచేయటానికి ఆస్కారం ఉంటుంది కదా అనేటువంటి సంస్కృతి మనది. అందుకే కృష్ణ, గంగా, గోదావరి మనం నిత్యం స్నానం చేసేటప్పుడు కూడాను ఇళ్లల్లో కూడా కృష్ణ, కావేరి, గంగా, గోదావరి అనేటువంటి నామస్మరణ చేస్తూ స్నానం చేయమన్నారు. ఆ జన్మరీత్యా సంభవిస్తూ ఉన్నటువంటి పాపాలు కించిత్తైనా సరే తొలగిపోయి మనస్సు కల్మషం లేకుండా సుసంపన్నమైనటువంటి స్థితిగతులతో పయనించడానికి వీలుగా అని. అందుచేతనే ఈ యొక్క ప్రక్రియ అన్ని జన్మల కన్నా ఉత్తమోత్తమమైన మానవ జన్మకే ఇవన్నీ కూడాను సిద్ధింపచేశాడు ఆ సర్వాంతర్యామి. కాబట్టి నీ లీలా వినోదం ఎంత అద్భుతం స్వామి అంటూ ఆ స్వామిని నామస్మరణ ధన్యోపాయం అంటూ మనం స్మరిస్తూ జీవితాన్ని గడపడమే అసలు సిసలైన జీవిత రహస్యం. గురుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరి రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల ఆధ్యాత్మికపరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీక్షించారుగా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మికపరమైన సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.